ఎన్టీఆర్ కు భారత రత్న సాధిస్తామని అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ చేసిన ప్రతి సంక్షేమ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో సజీవ చరిత్ర పేరిట రూపొందించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి, అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు. అది ఆయన పోరాడినటువంటి పోరాట పటిమ. అలాంటిది మనం ఎవ్వరూ మరిచిపోలేం. తప్పకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతాం. వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే తమ్ముళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనం అది ఈ రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తుంది. దానికోసం పోరాటం చేస్తాం, సాధిస్తాం. ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు మనందరం చూసినప్పుడు 41 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఈ పుస్తకాన్ని భావితరాలకు అందజేసినటువంటి జనార్దన్ గారిని, అదే మాదిరిగా విక్రమ్ గారిని, ఇక్కడుండే ఆ కమిటీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మనం ఒక్కసారి చూసినప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి. అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనందరి చెవుల్లో ఇంకా వినపడుతూ ఉంటుంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.